ఇలా సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని మొన్న కవంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే మానకొండూరు తెలంగాణ అంబేద్కర్ అన్నాడు. నిజంగా అంబేద్కర్ గారి ఆత్మ క్షోభిస్తుంటుంది. రేవంత్ రెడ్డిని తెలంగాణ అంబేద్కర్ అని ఎట్లా వర్ణిస్తున్నాడో నాకైతే అర్థం కాలేదు. అంబేద్కర్ గారు అన్నారు జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ అని అన్నారు. మీరు మొత్తం కూడా అన్ఈక్వల్, ఇంజస్టిస్, ఎక్కడ పడితే అక్కడ మరి గొడవలు చేయడం ఇవే తప్ప ఇంకోటి కనిపిస్తలేదు. మీరు తెలంగాణ అంబేద్కర్ అని కవంపల్లి సత్యనారాయణ అంటాడు, కానీ మీరేం చేస్తున్నారు? ఇలా కేసీఆర్ గారు పెట్టిన దేశానికే తలమానికమైన ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ కాలేజ్ ఫర్ ఉమెన్ క్లోజ్ చేసిండ్రు. ఇలా వందల మంది పేరెంట్స్ ఇలా గట్కేసర్లా ఆ కాలేజ్ ముందర ధర్నా చేస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ గోస? ఇదేనా మిమ్మల్ని తెలంగాణ అంబేద్కర్ అంటే మిమ్మల్ని ఈయన అన్నది ఇందుకోసమేనా? కవంపల్లి సత్యనారాయణ ఈ పేదల జీవితాలన్నీ నాశనం చేయడం కోసమేనా? దానికోసం ఆ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ కాలేజ్ కోసం ఎన్ని కష్టాలు పడ్డారు. అప్పుడు మేమైతే కరోనా టైంలో భారత సైన్యాధికారి జనరల్స్ ఈ దేశంలో యుద్ధాలు జరిగినప్పుడు మిగిలిన యుద్ధ ట్యాంకులను ఈ తెలంగాణ ప్రభుత్వానికి 3 యుద్ధ ట్యాంకులను బహుమతులుగా ఇచ్చిండ్రు. అవి అలా తుప్పుపడతా ఉన్నాయి. సిగ్గుతో తల ఉంచుకోవాలి ఈ ప్రభుత్వం. 3 యుద్ధ ట్యాంకులను పంపించారు కరోనా టైంలో. పూణే నుంచి తీసుకొచ్చిన పీనో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చిన యార్డ్ నుంచి. ఆ యుద్ధ ట్యాంకుల్లో ఒక యుద్ధ ట్యాంకు బీబీ నగర్లో తుప్పు పట్టిపోతూ ఉన్నది. అమ్మాయిలు మరి పేద వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అమ్మాయిలు ఇలా యుద్ధ రంగంలోకి పోవద్దా? వాళ్ళు సైన్యాధికారులు కావద్దా? వాళ్ళు యుద్ధ విమానాలు నడపొద్దా? వాళ్ళు యుద్ధ నౌకలు నడపొద్దా? వాళ్ళు ఎప్పుడు కూడా బర్రెలు గొర్రెలు కాసుకుంటూనే ఉండాలనా? లేకపోతే బాంచాన్ని కాల్మొక్త అనుకుంటున్న బతకాలనా? చిన్నతనంలోనే తల్లులై మరి జీవనం అంతా అట్లనే జరుపుకోవాలనా? తెలంగాణ ప్రజలు గమనించాలి. అదేవిధంగా మరి ప్రతిభ ఉన్న విద్యార్థులు, మెడిసిన్ వచ్చినా, ఇంజనీరింగ్ వచ్చినా, ఐఐటి వచ్చినా వాళ్ళందరికీ కేసీఆర్ గారు ఒక్కొక్కరికి ఈ పిల్లల దగ్గర డబ్బులు ఉన్నాయి. తల్లిదండ్రులు అడుక్కు తినే పరిస్థితిలో ఉంటారు. ఉండడానికి ఇల్లు కూడా చక్కగా ఉండదు. 3 పూటల తిండి కూడా దొరకదని చెప్పి ఈ బిడ్డలలో ప్రతిభ ఉంది కాబట్టి వీళ్ళకి ఒక్కొక్కరికి 50,000 ఇచ్చి కాలేజీల ఫీ మనమే కడదామన్నారు. ఇలా సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకి ఎవ్వరికి కూడా ప్రభుత్వం డబ్బులు కట్టడం లేదు. నేను అడుగుతున్నా, ఎస్సీ సప్లాను మేము అది చేసినాం అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మీరు మీ మల్లుపట్టి విక్రమార్కనే ఉన్నాడు, ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే, ఆయన ఆర్థిక శాఖ మంత్రి. ఈ పిల్లలకి 50,000 రూపాయలు కూడా ఇవ్వలేరా? మెడిసిన్ కంప్లీట్ చేసిన పిల్లలకు ఎక్కడ పోయినా? మరి 35,000 కోట్లు ఎస్సీ సప్లై అని అంటున్నారు కదా. 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఎక్కడ పోయినావే డబ్బులని? దాని మీద ఎవరికి కూడా ఆన్సర్ లేదు. అదేవిధంగా 24 గంటలు సూపర్విజన్ ఉండేది. కంట్రోల్ రూమ్ పెట్టేవాళ్ళు, హెల్త్ కంట్రోల్ రూమ్. ఇలా హెల్త్ కంట్రోల్ రూమ్ లేదు. చాలామంది పిల్లలు అనీమియాతో చనిపోతూ ఉన్నారు. ఆసిఫాబాద్లో ఒకటే జిల్లాలో 3 అమ్మాయిలు చనిపోయారు. ఏం ఆన్సర్ చెప్తారు మీరు? డబ్బున్నోళ్ళ పిల్లలు అట్లా చచ్చిపోతే ఊరుకుంటారా? బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ 2 ఫోన్ కాల్స్ కొట్టి ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయండి అని 4 పేపర్ల న్యూస్ వస్తాయి. ఇలా ఎందుకు ఈ పిల్లలు చనిపోతే ఎవరు మాట్లాడట్లేదు? మీ ప్రభుత్వంలో ఉండే ఈ పేద వర్గాలకు నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఎందుకు ఎవరు మాట్లాడడం లేదు? తెలంగాణ ప్రజలు గమనించాలి. ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా ఈ బిడ్డల జీవితాల మీద శ్రద్ధ లేనది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఇక రెండవ విషయం, ఈ అమ్మాయిని చూడండి ఒకసారి. ఈ అమ్మాయి పేరు అగసారా నందిని. ఈ అమ్మాయి మొన్న 2 రోజుల క్రితం ఉత్తరాఖండ్లో జరిగిన నేషనల్ గేమ్స్లో తెలంగాణకు మొట్టమొదటి స్వర్ణ పథకం ఇచ్చిందండి ఈ అమ్మాయి. ఈ అమ్మాయి పేరు నందిని. పేద రజక సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. తండ్రి ఇప్పటికి కూడా మల్కాజ్గిరిలో ఇస్త్రీ చేసుకుంటూ బతుకుతాడు, తల్లి ఇళ్లలో పనిచేస్తుంది. ఈ అమ్మాయి చేసిన పాపం ఏందయ్యా అంటే, ఈ అమ్మాయి సోషల్ వెల్ఫేర్లో చదివి ఇలా కేసీఆర్ గారి హయాంలో గోపిచంద్ అకాడమీలో మరి ట్రైనింగ్ తీసుకొని ఈ అమ్మాయి ఇలా రాష్ట్రానికి కాదు దేశానికే తలమానికమైంది. మీరు నమ్ముతారో నమ్మరు, ఈ అమ్మాయికి ఏషియన్ గేమ్స్లో 19వ ఏషియన్ గేమ్స్ చైనాలో ఈ అమ్మాయికి బ్రాంజ్ మెడల్ వచ్చింది. కానీ ప్రభుత్వానికి ఇంతవరకు గుండె కరుగుతలేదు. ఇలా ఈ అమ్మాయి మొత్తం తన కెరియర్లో ఈ అమ్మాయి 17 గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్నది.
9 సిల్వర్ మెడల్స్ తెచ్చుకున్నది, 8 బ్రాంజ్ మెడల్స్ తెచ్చుకున్నది. టోటల్గా 34 మెడల్స్ తెలంగాణకు తీసుకొచ్చింది ఈ అమ్మాయి. సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ అమ్మాయి నేషనల్ గేమ్స్లో తెలంగాణకు మొట్టమొదటి గోల్డ్ మెడల్ తీసుకొస్తే నిన్నగాక మొన్న జరిగిన నేషనల్ గేమ్స్లో కనీసం ఈ అమ్మాయి ఎయిర్పోర్ట్కి వస్తే కనీసం ఒక్కరు కూడా రిసీవ్ చేసుకోలేదు. ఎందుకు ఇంత వివక్ష ఈ అమ్మాయి మీద? బీసీ వర్గానికి చెందిన అమ్మాయినా? మీరు బీసీ కులగణన అంటారు. ఒక అమ్మాయి అని వివక్షనా? ఒక తల్లిదండ్రులు పేద వర్గాలకు చెందిన వాళ్ళనా? వాళ్ళ వెనక ఎవరు బడా బాబులు లేరనా మీ బాధ? లేకపోతే వాళ్ళు బీసీలనా వివక్ష? లేకపోతే సోషల్ వెల్ఫేర్లో కేసీఆర్ గారు హ్యాంలో పెట్టిన సోషల్ వెల్ఫేర్లో చదువుకుంటున్న వివక్షన? ఎందుకోసం? ఒక గోల్డ్ మెడల్ సంపాదించి తెలంగాణ ఇజ్జత్ నిలిపిన ఈ అమ్మాయిని ఎందుకు మీరు ఎయిర్పోర్ట్పై రిసీవ్ చేసుకోలేదు? బాజా భజంత్రీలతోని ఎందుకు మీరు తీసుకురాలేదు? అంటే మీరు ఓన్లీ క్రికెటర్ సిరాజ్కే మీరు మొత్తం బాజా భజంతో తీసుకొస్తారా? లేకపోతే నిఖత్ జరీన్కే ఇస్తారు? వాళ్ళకు డిఎస్పీ ఉద్యోగం ఇస్తారు, సిరాజ్కి ఉద్యోగాలు ఇస్తారు, వాళ్ళకి ఒక్కొక్కరికి ₹1 కోటి ఫ్లాట్ ఇస్తారు. సంతోషం, ఇవ్వండి. వీ హ్యావ్ నో అబ్జెక్షన్ అట్ ఆల్. వీ ఎంకరేజ్ ఇట్, వీ వెల్కమ్ సచ్ డెసిషన్స్. బట్ ఈ అమ్మాయి ఏం పాపం చేసింది? ఈ అమ్మాయి ఏం పాపం చేసింది? ఏషియన్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ తీసుకురావడమే చేసిన తప్ప? కనీసం ముఖ్యమంత్రి ఈ అమ్మాయిని అభినందించలేకపోయాడు. కానీ ముఖ్యమంత్రి కనీసం అభినందన కూడా చేయలేకపోయాడు. మరి విద్యాశాఖ మీరే కదా, మరి తెలంగాణ ఇజ్జత్ నిలిపిందిగా ఈ అమ్మాయి. సో ఈరోజు ఇది పరిస్థితి. కనీసం ఈ అమ్మాయికి ₹1 కోటి అందరికి ఇచ్చినట్టే. నిఖత్ జరీన్కి ఎట్లయితే ₹1 ఇచ్చిండ్రో, సిరాజ్ క్రికెటర్కి ఎట్లయితే ₹1 ఇచ్చిండ్రో, ఈ అగసార నందిని కూడా ₹1 ఇవ్వాలి. ఆమె కూడా ఒక ఇల్లు స్థలం బంజారాయిల్స్ జూబ్లీహిల్స్, ఉప్పల్ బగాయత్లనో లేకపోతే జవహర్ నగర్ సమ్లాలో కాదు, బంజారాయిల్స్ జూబ్లీహిల్స్లో ఎట్లయితే పివి సింధుకి ఇచ్చిండ్రో, సానియా మిర్జాకి ఇచ్చిండ్రో, ఈ అగసార నందిని కూడా ఇవ్వాలి. ఈ బీసీ పిల్లలు కూడా మనుషులే, వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే అనే విషయాన్ని కూడా నేను డిమాండ్ చేస్తూ మరి తెలంగాణ